ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు కన్సల్టెంట్ అండ్ లైఫ్ కోచ్ డాక్టర్ శ్రీ పద్మ గారు. నమస్తే మేడం. మేడం, ఇల్లు చాలా మంది అంటే సొంత ఇల్లు ఉన్నా రెంట్ ఇల్లు ఉన్న ఇల్లు అనేది మారుతూ ఉంటారు. అవునమ్మా. అలా మారుతున్న క్రమంలో కొంతమంది కొన్ని వస్తువులు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇంట్లో, లేదంటే పేపర్స్ అవి ఇవి సెల్ఫ్లలో వాడుతూ ఉంటారు గమ్మం, అవన్నీ తీసి పక్కన పెడతారు. ఇంకోటి తీసుకెళ్ళొద్దు అంటే ఊడ్చి వెళ్ళొద్దు అని విన్నాను మమ్ నేను. అలా చేయడం ఏదన్నా అనర్థాలు అంటారా? అనర్థం అనేటువంటిది ఏది ఉండదు. వాస్తవానికి ఏంటంటే ఇల్లు మారి ఇంకో ఇంటికి వెళ్ళేటప్పుడు జనరల్ గా కొన్ని వస్తువులు తీసుకెళ్లొద్దు అని అంటూ ఉంటారు. దాంట్లో మొట్టమొదటి ఏంటంటే చిరిగిపోయినటువంటి వస్తువులు, బాగా జీర్ణించిపోయిన వస్తువులు. అవి ఎందుకు తీసుకెళ్తాం? ముఖ్యంగా బట్టలు లాంటివి. అరే ఎక్కడో తుడుచుకునేందుకు కొత్తింటికి వెళ్తున్నాం కదా, ఏదో డస్టింగ్ కి పనికొస్తుందిలే, ఎక్కడో క్లీనింగ్ కి పనికొస్తుందిలే అని తీసుకుపోతాం. ఎప్పుడు కూడా అలాంటివి తీసుకెళ్ళకూడదు. కొంచెం చిరిగిపోయినవి, కాలిపోయినవి, ముఖ్యంగా అసలు అది ఎంత మంచి బట్ట అయినా కాలిందంటే అది తీసుకెళ్ళకూడదు. అలాగే ఏంటంటే చిరిగిపోయి జీర్ణించుకుపోయినటువంటి చెప్పులు, ఆ పాత చెప్పులు కదా, అది బాగా ఉంటాయి, కాలికి బాగానే ఉంది అంతే పాడైపోయినా, అలా పాత పడిపోయిన చెప్పులు. ఇప్పుడు మనకు 1-10 జతలు ఉన్నాయంటే చెప్పులు తీసుకెళ్ళొద్దని కాదు దాని అర్థం. ఆ చెప్పుల్లో కూడా బాగా జీర్ణించుకుపోయినటువంటివి కుండలు ఉంటాయి, కుండలు లాంటివి ఏమన్నా ఉంటే ముఖ్యంగా చీపురు లాంటిది ఎప్పుడు కూడా తీసుకెళ్ళకూడదు. చీపురు అనేటువంటి మీరు ఒకవేళ మారుతున్నారు అని అనుకున్నప్పుడు అవతల ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కుని ఇది ఇక్కడ వదిలేసేసేయాలి. ఇక్కడ వదిలేసేసి అక్కడికి వెళ్ళిపోవాలి. మేము చాలా సార్లు సైట్ విజిట్స్కి వెళ్ళినప్పుడు పటికలు ఇవన్నీ కూడా దిష్టి తీసినవి అన్ని కూడా తీసి అక్కడ పడేస్తుంటారు. అది చాలా తప్పు. ఎప్పుడైతే ఇప్పుడు మనం ఉన్నంత కాలం అది మన ఇల్లే, నిజమే. అక్కడ కొన్ని వస్తువులు తీసుకు వెళ్ళకూడదు, అది మొత్తం ఊడ్చుకుని ఎప్పుడు కూడా వెళ్ళకూడదు అనేటువంటిది వాస్తవమే. ఊడ్చి కూడా వెళ్ళొద్దు అని అంటూ ఉంటారు. ఎందుకంటే లక్ష్మీదేవి అలా వెళ్ళిపోతుంది అనేటువంటి అర్థం కూడా ఉంటుంది. ఏదైనా సరే ఆఖరికి వచ్చి మనం భోజనం చేసేటప్పుడు కూడా రాత్రిలో అన్నం వండుకుంటూ ఉంటాం, ఎప్పుడు కూడా పాత్రలు శుభ్రం చేస్తే మొత్తం ఊడ్చేసినట్టుగా తీసి ఖాళీ చేయకండి, మొత్తం ఊడ్చేసినట్టుగా తినకండి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. ఏ వస్తువు అయినా కూడా ఊడ్చేసినట్టుగా పూర్తిగా ఖాళీ చేయకూడదు. బియ్యం నిండుకుంటాయి, ఇంట్లో పసుపు, చింతపండు ఇవన్నీ నిండుకుంటుంటాయి. అప్పుడు కూడా ఇంత వదిలేయాలి. అది మొత్తం ఇంత ఉంది కదా, ఈ రోజు వెళ్ళిపోతుంది కదా అనేసి తీసేసి దాన్ని వేయకూడదు. ఎప్పుడు కూడా ఇంత దాంట్లో వదిలేసి తర్వాత ఫ్రెష్ గా చేసుకునేటప్పుడు దాంట్లో కలుపుకోవటమో లేదా పాత అయిపోతాయి అని అనుకుంటే విడిగా తీసుకుని ఫస్ట్ వాడుకోవటం, అలా చేసుకోవాలే తప్ప అసలు నిన్నగా ఊడ్చేసే పని ఎప్పుడు కూడా చేయకూడదు. అందుకే చిన్న పిల్లలు ఉంటారు, బాగుందని చెప్తే వాళ్ళు చెప్పలించుకుంటూ కూర్చుంటూ ఉంటారు. అయితే అలా ఇప్పుడు కూడా పెద్దవాళ్ళు చూస్తే తిడతారు, అరే నీకు నచ్చితే మళ్ళీ వేసుకో, మళ్ళీ తిను పెట్టుకుని, అంతేగాని అలా చేతులు అలా చప్పలించటాలు అలాంటివి చేయకూడదు అని అంటారు. దాని ముఖ్యమైనటువంటి కారణం కూడా ఇదే. అలాగే ఇళ్ళు మారేటప్పుడు ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటి, దేవుడి పటాలని చక్కగా తీసుకెళ్తూ ఉంటాం. దేవుడి పటాలతో పాటు ఒక్కొక్కసారి ఏంటి అంటే మన ఆ ఫ్రేములు ఇరిగిపోయినవి, లేకపోతే ఆ ఫ్రేములు బాగా పాడైపోయినవి, చెదలు పట్టేసినవి, ఇటువంటి వస్తువులు కూడా ఎప్పుడు కూడా మనం తీసుకువెళ్ళకూడదు. అయితే మనం మరి ఇలా ఊడ్చకూడదు అన్నారు కదా, మరి మేము ఏమి ఊడ్చకుండా అంతా చెత్త వదిలేసి వెళ్తాం అంటాం కూడా తప్పే. మీరు ఏ ఇంట్లో అయితే ఉన్నారో ఆ ఇల్లు మీకు ఎంతో కొంత ఆశ్రయాన్ని ఇచ్చింది. అంటే కాబట్టి సైడ్ కి పెట్టేసి మనం ఒకవేళ తీసుకోలేకపోయినా అక్కడ ఎవరో ఒకళ్ళు హౌస్ హెల్ప్ ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా శుభ్రం చేస్తారని నమ్మకం మీకుంటే వాళ్ళకి ఎంతో కొంత చేతిలో పెట్టామా, మేము ఇప్పుడు వెళ్తున్నాం, మేము వెళ్ళేటప్పుడు ఇవి మేము ఊడ్చి తుడిచి వెళ్ళకూడదు కాబట్టి మేము వెళ్ళాక కొంచెం శుభ్రం చేసి పక్కకు పెట్టేసేయండి అమ్మా అని చెప్పి వాళ్ళ చేతిలో ఇచ్చేస్తే వాళ్ళే చేసేస్తారు ఆ పని. కాబట్టి అటు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా అది మనం ఎప్పుడే మన 4 ఏళ్ళు ఉన్నాం, 5 ఏళ్ళు ఉన్నాం, 2 ఏళ్ళు ఉన్నాం, అటు వాళ్ళకు కూడా అది మన వల్ల ఇబ్బంది కాకూడదు, అలానే మనం కూడా ఇబ్బంది పడకూడదు. కాబట్టి ఇలా చేయటం వల్ల అందరికి అన్ని విధాలుగా మంచిగా జరుగుతుంది. అంటే అంత ప్రాబ్లం ఏమి ఉండదు. ప్రాబ్లం ఎప్పుడు దేనికి లేదమ్మా. మన మనసు మంచిదై మనం చక్కగా పని చేసుకోవాలి అన్నప్పుడు, అవతల వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా చేయాలన్నప్పుడు ఎన్నో మార్గాలు మనకు మనం చేయకూడదు కానీ వేరే వాళ్ళతో చేయవచ్చు. అంటే మనం వెళ్ళేటప్పుడు చేయొద్దు, మనం వెళ్ళిపోయాక వాళ్ళు నిజంగా చేస్తారనుకుంటే ఎంతో కొంత వాళ్ళ చేతిలో పెట్టి అమ్మ చేశారా అని తర్వాత ఫోన్ చేసి అడగటం, ఏదో ఒకటి చేసుకోవచ్చు. అలా చేసుకోవచ్చు, తప్పేం లేదు. వాస్తుపరమైన సలహా సూచనల కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్ ని సంప్రదించండి.